నమస్తే. నమస్తే అండి. 70వ దశకం తర్వాత పాకిస్తాన్ మళ్ళీ తెగబడుతుంది. ఈసారి వాళ్ళ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ని కలుపుకొని చైనా డైరెక్షన్లో సబ్మెరైన్స్ బే ఆఫ్ బెంగాల్లోకి, బంగాళాఖాతంలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇట్స్ అన్ అలార్మింగ్ కన్సర్న్. వాళ్ళని అంత తక్కువగా తీసి పడేయటానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళ వెనకాల చైనా ఉంది కాబట్టి. చైనా ఎప్పుడు కూడా అంటే బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చేస్తూ ఇలాంటి వాటికి సపోర్ట్స్ ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చేసింది. హఠాత్తుగా సబ్మెరైన్స్ పంపించాలన్న తలంపు అసలు పాకిస్తాన్కి ఎలా కలిగింది? సో యాక్చువల్లీ ఇప్పుడు వస్తున్న సబ్మెరైన్ నిజానికి బే ఆఫ్ బెంగాల్, మన బంగాళాఖాతంలోకి పాకిస్తాన్ సబ్మెరైన్ రావడం అనేది 1971 తర్వాత మొదటిసారి. ఇప్పటికీ రాలేదు, బట్ మేము డిప్లాయ్ చేస్తామని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. దీని వెనకాల ఉన్న ఒక కథ మనకు తెలియాలంటే బేసికల్లీ అంతకుముందు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా ఉన్నప్పుడు, వెస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ అని, ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది, అంతకంటే ముందు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. సో అప్పుడు బంగ్లా విముక్తి ఉద్యమం రావడము, దానికి భారతదేశం సపోర్ట్ చేయడము, ముక్తి వాహినికి సపోర్ట్ చేయడము అండ్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లా ఉద్యమం రావడంతో ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు అవడంలో భారత్ కీలక పాత్ర వహించింది. అప్పుడు పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధం జరిగింది, 1971 యుద్ధం. ఆ యుద్ధంలో పాకిస్తాన్ చావు దెబ్బతిన్నది. అందులో 93,000 మంది సైనికులు సరెండర్ ప్రకటించి ఇంకా మేము ఓడిపోయామని ప్రకటించారు. అది హిస్టరీ. 1971 తర్వాత ఇప్పటి వరకు కూడా బంగాళాఖాతంలోకి పాకిస్తాన్ వార్షిప్స్ లేదా పాకిస్తాన్ సబ్మెరైన్స్ ఇప్పటి వరకు రాలేదు. ఎన్ని మధ్యనే షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించిన తర్వాత షేక్ హసీనా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి తలదాచుకుంటున్నటువంటి టైంలో అక్కడ ఏర్పాటైనటువంటి ఇంటరీమ్ చీఫ్ గా మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడము, ఆ సమయంలోనే పాకిస్తాన్ తో సంబంధాలు మొదలు పెట్టారు. మళ్ళీ నిజానికి బంగ్లాదేశ్ ఏర్పాటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా జరిగింది. ఎంతో మంది చనిపోయారు. ఢాకా యూనివర్సిటీలో కొన్ని 100,000 మందిని ఊచకోతలు కోసారు అప్పుడు పాకిస్తాన్ సైన్యం. అట్లాంటి ఒక చరిత్ర. నేను బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ మ్యూజియంలో మేము చూస్తేనైతే అసలు ఎంత బాధేసేదో. అసలు ఆ నేషనల్ మ్యూజియంలో పెట్టినటువంటి అంశాలు అవన్నీ చూస్తూ ఉంటే కొన్ని 100,000 మందిని చంపారు, విద్యార్థుల్ని అందరినీ చంపేశారు. ఆపరేషన్ సర్చ్ లైట్ అని పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. సర్చ్ లైట్ అంటే ఏంటి? పాకిస్తాన్ వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉంటారో వెతికి చంపారు ఢాకా యూనివర్సిటీలో అండ్ ఢాకా మొత్తం. సో అట్లాంటి చరిత్ర నుంచి మహమ్మద్ యూనస్ వచ్చి పూర్తిగా పాకిస్తాన్తో సంబంధాలు నేర్పడం మొదలుపెట్టాడు. నిజానికి బంగ్లా జాతీయ గీతం ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఉర్దూ మాట్లాడరు, వాళ్ళు మొత్తం బంగ్లా భాషను మాట్లాడతారు, బెంగాలీ భాష మాట్లాడతారు. సో బెంగాలీ ప్రైడ్ ఉంటుంది, వాళ్ళ గర్వం ఉంటుంది. అట్లాంటిది బెంగాలీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఉర్దూ షాయరీలతో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం మొదలు పెట్టాడు యూనస్ వచ్చిన తర్వాత. అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ అధికారులు బంగ్లాదేశ్ కి రావడము, బంగ్లాదేశ్ అధికారులు పాకిస్తాన్ కి వెళ్ళడము, ఇద్దరు కలిసి అమన్ 25 అని ఒక ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా నిర్వహించారు ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకవైపు చైనా పెట్టుబడులు ఉండడము అండ్ చైనా పాకిస్తాన్ కి అనుకూలంగా ఉండడము. మన ఆపరేషన్ సింధూర్ లో కూడా చైనా వెపన్సే కదా పాకిస్తాన్ వాడింది. సో ఈ నేపథ్యంలో మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నదే అటు బంగ్లాదేశ్ ని ఇటు పాకిస్తాన్ ని వాడి అటు అమెరికా చైనాలు భారత్ పైన ఆల్మోస్ట్ యుద్ధం చేస్తున్నాయి అని. సో ఇప్పుడు అది ఇంకొక నెక్స్ట్ ఫేజ్ లోకి వస్తున్నట్టుగా కనబడుతోంది. అందులో భాగంగానే హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ అనేది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక అధునాతనమైనటువంటి సబ్మెరైన్స్. అవి పాకిస్తాన్ గతంలో అంటే 1971 యుద్ధంలో సమర్థవంతంగా వినియోగించింది. మన ఐఎన్ఎస్ కుక్రీ అనే ఒక వార్షిప్ ని డిస్ట్రాయ్ చేశారు వాళ్ళు. మన ఐఎన్ఎస్ కుక్రీ అప్పుడు 71 వార్ టైంలో అరేబియన్ సముద్రం నుంచి మనం కరాచీ వైపు వెళుతూ ఉంటే కరాచీ దగ్గర సముద్ర గర్భంలో ఉన్నటువంటి హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ మన వార్షిప్ ఐఎన్ఎస్ కుక్రీని డిస్ట్రాయ్ చేసింది. సో ఇప్పుడు ఆ హాంగోర్ పేరిట చైనా తయారు చేసినటువంటి ఒక 8 హాంగోర్ క్లాస్ సబ్మెరైన్స్ ని ఇప్పుడు చైనా పాకిస్తాన్కి ఇచ్చింది. 8 సబ్మెరైన్స్ లో మొదటి సబ్మెరైన్ ఇవాళ పాకిస్తాన్ కి వస్తున్న క్రమంలో అక్కడికి ఆయన దీనికి ఎస్కాట్ వహిస్తున్నటువంటి కామడోర్ ఉమర్ ఫరూక్ చైనా నుంచి సబ్మెరైన్ ని తీసుకొస్తూ శ్రీలంకలో డాక్ చేశారు. శ్రీలంకలో డాక్ చేసి ఈ పాకిస్తాన్ కామడోర్ ఉమర్ ఫరూక్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ ని మేము బంగాళాఖాతంలో మేము డిప్లాయ్ చేయబోతున్నామని చెప్పాడు. అంటే ఇమీడియట్ గా చేస్తారా లేకపోతే ఎప్పుడు చేస్తారో తెలియదు. సో ఇది డిప్లాయ్ చేస్తే వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి, ఇవన్నీ మనం చూడాల్సిన అంశం ఉంది. అండ్ బంగాళాఖాతంలోకి మొట్టమొదటిసారి సబ్మెరైన్ రాబోతోంది, పాకిస్తాన్ సబ్మెరైన్ రాబోతోంది. సరే బంగాళాఖాతం మనదే కదా, మనం నిజంగా ఎదుర్కోలేమా అని అంటే కనుక అఫ్ కోర్స్ టెక్నాలజీ పరంగా వాళ్ళు కొంత
సాంకేతిక పరిజ్ఞానం మాత్రం చైనాకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం చాలా మంచి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటారు, ఏఐపి టెక్నాలజీ అని. ఈ హాంగర్ క్లాస్ సబ్మెరైన్ ఏంటంటే 2 నుంచి 3 వారాల వరకు సముద్ర గర్భంలో ఉండవచ్చు. అసలు పైకి తేలకుండా 2 నుంచి 3 వారాల లోపలే ఉండి గస్తీ కాయవచ్చు, లోపలే ఉండి స్టెల్త్ సబ్మెరైన్ ఇది. అంటే గుర్తుపట్టలేరు, అంటే రేడార్ కి వీటికి చిక్కకుండా, సర్వీలెన్స్ కి చిక్కకుండా ఉండేటువంటి స్టెల్త్ సబ్మెరైన్ అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఎస్, మనం ఇంతకంటే ఇట్లాంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీలు ఎన్నిటినో మనం ధ్వంసం చేసాం. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం చైనా ఇచ్చినటువంటి టెక్నాలజీ అన్నిటిని కూడా మనం కొట్టగలిగాము. అండ్ గత కొన్ని రోజులుగా మనం భారత్ ఎంతగా ఎక్విప్ అయిందో మనం చెప్పుకోవాలంటే చాలా విషయాలు మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని మనము ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనం తీసుకురాగలిగాం. ఇండియన్ ఓషన్ లో మనం తెచ్చుకున్నటువంటి అంశాలు ముఖ్యంగా ఐఎన్ఎస్ అరిఘాత్, అరిధమన్, అరిహంట్ ఇట్లాంటి క్లాస్ డిస్ట్రాయర్స్ వచ్చాయి మన దగ్గర. అండ్ ఇంకా చెప్పాలంటే మనము సబ్మెరైన్స్ ని డిస్ట్రాయ్ చేయగలిగే టెక్నాలజీని మనం తెచ్చుకోగలిగాము. మనము అండర్ సీ డ్రోన్ టెక్నాలజీని ఎక్విప్ చేసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. అదే సమయంలో అంటే వీళ్ళు కలిసి సంయుక్త భాగస్వామ్యంలో చేస్తున్న ఈ ప్రొడక్షన్ గురించి కూడా మనం తక్కువ అంచనా వేయలేం సార్. ఎందుకంటే చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్, అలాగే కరాచీ షిప్ యార్డ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్, సిఎస్ఐసి, కేఎస్డబ్ల్యూ కలిసి చేస్తున్నారు. సో వాళ్ళని తక్కువ అంటే వాళ్ళ కుట్రలు దృష్ట్యా వీళ్ళని తక్కువ అంచనా వేయలేమంటారు. అబ్వియస్లీ ఎప్పుడు కూడా అంటే శత్రు దేశం ఎంత చిన్నదైనా దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అసలు ఎయిర్ ఫోర్సే లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏమీ చేయలేకపోయింది అమెరికా లాంటి దేశమే. సో మనం వియత్నాం వార్ లో చూసాం, అమెరికా సైన్యం చావు దెబ్బతినింది వియత్నాం వార్ లో. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలంటే. చిన్న దేశమే కదా, ఇప్పుడు ఈవెన్ ఇరాన్ విషయంలో ఏం చేయగలిగింది, అమెరికాతో ఏమి చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయింది కదా ఆల్మోస్ట్, నిజంగా చెప్పాలంటే. సో అంటే మనం అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎట్ ద సేమ్ టైం మన బలాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. అంటే గతంలో 1971 వార్ టైంలో నేను చెప్పింది అదే, ఐఎన్ఎస్ ఖుక్రీని డిస్ట్రాయ్ చేసినటువంటి హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ మనకు తెలుసు. వాళ్ళ ఘాజీని మనం కూల్చేసాం, కానీ వాళ్ళ ఘాజీని మనం కూల్చాం కదా, మనం డిస్ట్రాయ్ చేసి మనం విశాఖ నుంచే వెళ్ళినటువంటి ఫ్లీట్ నుండి కొట్టాం కదా మనం ఘాజీ. నిజానికి ఘాజీ అమెరికన్ టెక్నాలజీ, అది అమెరికాకు సంబంధించినటువంటి టెక్నాలజీని అప్పుడు వాళ్ళు కలిగి ఉన్నారు. అమెరికా ఇచ్చినటువంటి టెక్నాలజీని తీసుకున్నటువంటి ఘాజీని మనం సముద్ర మట్టంలోనే కలిపివేయగలిగాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు 1971 వార్ టైంలో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ తో పోల్చితే మన ఫైటర్ జెట్స్ కానీ, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అధునాతన ట్యాంక్స్ కి తో పోల్చితే మన ట్యాంక్స్ కానివ్వండి, అన్నిట్లో మనం తక్కువ టెక్నాలజీ ఉండింది ఆ టైంలో. కానీ ప్రతి యుద్ధంలో మనమే గెలిచాం. మీరు ట్యాంక్స్ వాళ్ళ దగ్గర సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో కూడినటువంటి అప్డేటెడ్ వెర్షన్స్ ఉండేవి 1971 వార్ టైంలో. బట్ మన దగ్గర ఎప్పుడో బ్రిటిషర్స్ వదిలిపెట్టిన ట్యాంకులు కూడా మన దగ్గర ఉండేవి, కానీ కొట్టగలిగాం కదా. అండ్ ఇంకొక వైపు అప్పుడు మొన్న మధ్యనే ఎందుకు అభినందన్ వర్ధమాన్ గారు F-16 ని కూల్చేశారు, వాళ్ళు F-16 ని కూల్చారు మన మిగ్ అనేది పాతకాలపు టెక్నాలజీతో ఉన్నటువంటి ఫైటర్ జెట్ తో మనం కూల్చగలిగాం. సో అందుకే మనం అఫ్ కోర్స్ మనం తేలిగ్గా తీయడానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం మనం జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఎక్విప్ అవుతున్నాం అనడానికి చాలా ఉదాహరణలు. $5 ఖర్చు పెడుతుంది 8 వెజల్స్ మీద. 4 రెడీ అయిపోయినాయి ప్లాన్ చేసినట్లు, 4 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 4 తయారీలో ఉన్నాయి. ఇప్పుడు $5 బిలియన్ వీళ్ళకి గట్టిగా పూట ముద్ద తినడానికి డబ్బులు $5 బిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు సార్? చైనా ఇస్తుంది. బేసికలీ పాకిస్తాన్ ఏ రోజు కూడా పాకిస్తాన్ తన డబ్బుల్ని వాడి ఏది చేసేది ఉండదు. పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి జనాలు ఎంత ఎండిపోతున్నారు, ఎంత దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళ డైలాగ్, వాళ్ళ స్టేట్మెంట్ ఉంది, హమ్ ఘాస్ ఖాయింగే లేక ఆటమ్ బాంబ్ లేకే ఆయింగే. మన డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు అనేక సార్లు మాట్లాడారు. అంటే ఇప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో టైం నుంచి చెప్తున్నాడు, హమ్ ఘాస్ ఖాయింగే లేకిన్ ఆటమ్ బాంబ్ లేకే ఆయింగే. మేము గడ్డి తింటాం కానీ ఆటమ్ బాంబ్ తెచ్చుకుంటాం అనేది వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ పాలసీ. అదే కంటిన్యూ అవుతుంది. అక్కడ ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, POJKలో ఏమవుతున్నా పర్వాలేదు, బలూచిస్తాన్ లో ఏం జరుగుతున్నా పర్వాలేదు. అక్కడ మనుషులు అసలు ఏ నిత్యావసరాల కనీస అవసరాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నా పర్వాలేదు, కానీ వాళ్ళు డిఫెన్స్ మాత్రం బాగా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బికాస్ ఎందుకంటే పాకిస్తాన్ నడుస్తున్నదే భారత్ పట్ల వ్యతిరేకతతోటి, వేరే దేర్ ఇస్ నో అదర్ రీజన్. అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ తోటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ మహమ్మద్ యూనస్ టైంలో, ఇంటరిమ్ చీఫ్ గా ఉన్న టైంలో చాలా ఒప్పందాలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు 2 సార్లు కలిశారు. అండ్ అంతేకాదు ఇద్దరికి మధ్య మిలిటరీ కోఆపరేషన్ కి సంబంధించిన కొన్ని కీలక అగ్రిమెంట్స్ జరిగాయి. అండ్ చైనా తయారు చేస్తున్నటువంటి JF-17 ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, అవి బంగ్లాదేశ్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.
అండ్ ఇంకోవైపు బిమాన్ బంగ్లాదేశ్ అని ఒక ఎయిర్లైన్ సంస్థ ఉంది. సో వాళ్ళు బంగ్లాదేశ్ కి సంబంధించిన ఎయిర్లైన్ సంస్థ. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య వాళ్ళు ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశారు. సో అది ఇవన్నీ చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ ఇప్పుడు తారిక్ రెహమాన్ పీరియడ్ లో కొంత అది సబ్సైడ్ అనేది కనబడుతుంది కానీ, బట్ మహమ్మద్ యూనస్ చేయాల్సిన పనులన్నీ 2 సంవత్సరాల్లో చేసుకుంటూ వచ్చారు. అదే 2 సంవత్సరాల్లో చేయాల్సిన పనులంతా చేసుకుంటూ వచ్చాడు. బట్ అయినప్పటికీ మళ్ళీ మొత్తం ఇప్పుడు ఈవెన్ మొన్న ఒక నెల 2 నెలల క్రితం అనుకుంటాను, ఫిబ్రవరిలో అనుకుంటాను, వాళ్ళ పాకిస్తాన్ సంబంధించిన ఒక వార్షిప్ చట్టగ్రామ్ లో డాక్ అయి ఉంది. 4 రోజులు అక్కడే ఉంది. అంటే వాళ్ళు ఈ బంగాళాఖాతంలో బేసికలీ ది రీజన్ ఈజ్ నిజంగా పాకిస్తాన్కి ఏం అవసరం, అక్కడెక్కడి నుంచో వచ్చి బంగాళాఖాతంలో గస్తీ గాయాలి అని అంటే ఇది చైనాకి అవసరం. చైనాకి ఎందుకు అవసరమో అని అంటే చైనా భారత్ ని బేసికల్లీ చైనా ఎక్కడికి వెళ్ళినా కూడా గుండాగర్ది ఉంటుంది. మీరు చూడొచ్చు ఫిలిప్పైన్స్ వాటర్స్ లోకి వెళ్తారు వాళ్ళు, లేకపోతే సౌత్ చైనా సీ మొత్తం మాదే అని అంటారు. అసలు సౌత్ చైనా సీ అనే కాన్సెప్ట్ ఏంటో వాళ్ళు ఇప్పటికి చెప్పారు. మొత్తం సౌత్ చైనా సీ మొత్తం మాదే అంటారు. ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ రూల్స్ ప్రకారం ఫిలిప్పైన్స్ వాటర్స్ అని డిక్లేర్ చేసినప్పటికీ దాన్ని తుంగలో తొక్కింది చైనా. సో వాళ్ళు లోపలికి వస్తారు, ఇదంతా మాదే అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఈవెన్ జపాన్ వాటర్స్ లో కూడా చైనా వాళ్ళ సబ్మెరీన్స్ ని పంపించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళకు బంగాళాఖాతం కీలకం. ఎందుకు బంగాళాఖాతం కీలకం అంటే మీరు అబ్జర్వ్ చేసి చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే సౌత్ చైనా సీ నుంచి ఇటు మలక్కా స్ట్రైట్ నుంచి మలేషియా ఇండోనేషియా మధ్య ఉన్నటువంటి మలక్కా స్ట్రైట్ నుంచి మన అండమాన్ నికోబార్ దగ్గర నుంచి ఇండియన్ ఓషన్ లోకి రావాలి. వాళ్ళు ఇండియన్ ఓషన్ నుంచి అరేబియన్ ఓషన్ ఇట్లా ట్రేడ్ చేయాలి. వాళ్ళకి ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇలా చాలా దూరం అవుతుంది ఒకటి, అండ్ ఇక్కడ అండమాన్ నికోబార్ దగ్గర మనము వాళ్ళని చోక్ చేయడానికి అవకాశం ఉంది.